వచ్చిన వారికి మనము ఒక 55,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియజేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు, మీరు ఊహించలేరు. ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 69 సంవత్సరాల వ్యక్తి 21వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము, తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. వచ్చిన 2 అవర్స్ లోపల మనం పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి వితిన్ 1 వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది. వారు ఏం చెప్తారో వినండి. మీరు అంటే ఎలా వచ్చారు, ఏమైంది మీకు 1 నిమిషంలో చెప్పండి. 7-20 నిమిషాల టైంలో నాకు వచ్చాను. అప్పుడు మా ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి నేను పడిపోయిన తర్వాత నోటి మాట్లాడలేదు, బాగా కాదు. అప్పుడు నుంచి గట్టి మాట్లాడుతున్న ఆవిడ నన్ను చూసింది, ఎవరు అనుకున్నాను. అలా కాదని మళ్ళీ అంటే వచ్చింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పంటలు పట్టుకొని వచ్చింది. పొజిషన్ పోవాలి, రోడ్డు పడిపోయింది, వాళ్ళు చేయరాలేదు. అప్పుడేమో పక్కన ఆవిడ వెళ్ళామని చేసి అర్జెంట్గా హాస్పిటల్ తీసుకొచ్చేసారు. మా మిస్సెస్ అరగంట నాకు వచ్చిన అరగంట ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ అడ్మిషన్ చేశారు. ఆధార్ కార్డు ఉందా, ఆర్ఎన్సీ కార్డు ఉందా అంటే ఉన్నాయని చెప్తాం. ఏమంటే ఆర్ఎన్సీ కార్డు ఓల్డ్ ఉండే జగన్ అన్నారు. ఇంటి దగ్గర చెప్పారు. మా ఇల్లు తెచ్చారు. ట్రీట్మెంట్ చేశారు. గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు నోటెంట మాట వచ్చింది. కాలు కొద్దిగా ఆడింది, చెయ్యి కూడా కొంచెం కదిపెట్టాం. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే మాట్లాడు ఏ పేరుని అడిగారు. జగన్నాథ్ చెప్పలేకపోయినా అనేసి అలా చెప్పుకొచ్చాను. అలాగే గంటలో జ్ఞాపకం వచ్చింది. అయితే నాకు మాట వచ్చింది. వాళ్ళు తిరిగి 3 రోజులు కూర్చొని ఉన్నాడు చెప్పారు. నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉంటుండగా ఈ హాల్లోని ఈ కోసం నడవమన్నారు. అలా మెల్లగా నడిచాను. మీకు పర్వాలేదు సార్, మీరు బాగానే ఉంటారు అని చెప్పారు. అది సార్ 1 అవర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సో విత్ 1 అవర్లోనే మనము ఈ ఎఫెక్ట్ చూసాము. మాట వచ్చింది. ఇది మొట్టమొదటిసారిగా మన విమ్స్ లోనే జరిగింది. మనం ఈ మధ్య కాలంలోనే దీన్ని చేయడం జరిగింది. ఇది గర్వంగా మనం చెప్పుకుంటున్నాము. విమ్స్ ఆసుపత్రి అందరూ మాత్రమే మనం చేశాము. మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం దీన్ని. సర్జరీస్ ఏమున్నాయో మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. సో క్యాన్సర్ది ఎవ్రీడే మనకు ఉంటుంది ఓపీ. 2 మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, 2 సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు. వారి ద్వారా కీమోథెరపీ మందుల ద్వారా ఏది చేస్తాము, ప్లస్ సర్జరీ ద్వారా ఏది కూడా చేస్తాము. రేడియేషన్ ఆంకాలజీ ఒక డిపార్ట్మెంట్ ఒకటే లేదు.
అది తప్ప మిగతా క్యాన్సర్ వ్యాధి మొత్తం మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. స్ట్రోక్ ఇది ఫస్ట్ కేసు అండి. స్ట్రోక్ కేసు ఫస్ట్ సర్జరీ. ఏ కేసు? స్ట్రోక్ ఈజ్ ఫస్ట్ కేసు విత్ ఓన్లీ మెడిసిన్. ఓన్లీ వారు వచ్చారు, రాగానే ఇంజెక్షన్ ఇచ్చాం మనము. అది ఒక 55,000 రూపాయల పైకి ఉంటుంది దాని కాస్ట్. సో మనకి రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా ఇవ్వమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెమీ ప్రోగ్రామ్ ఎలాగైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా అవుతుందో, స్ట్రోక్ ప్రోగ్రామ్ ని కూడా విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దాని నుంచి, ఎందుకనంటే ఎప్పుడైతే మనకి అటాక్ వచ్చిందో ఆ సర్టెన్ పీరియడ్ లో వస్తేనే మనము రక్షించబడతారు. సో వారిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం, వారు వేరే రకాలైనటువంటి వైద్యం తీసుకొని టైం లేట్ అయ్యి ఒక రోజు తర్వాత వచ్చిన తర్వాత చేయడం కష్టం అవుతుంది. మీ ఎదురుగానే పేషెంట్ ఉన్నాడు, అసలు పేషెంట్ అని మీరు ఊహించలేరు, దానికి పక్షవాతం వచ్చింది, అంత బాగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు అనేసి. ఇది చాలా గొప్ప విషయము. మన ప్రభుత్వం మనకి చేస్తున్నటువంటి ఇటువంటి దాని వల్లనే మనం అంత కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మనకి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తాం. మెడికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ యందు కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మనము 2 కోట్లకు పైగా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని సిఎస్ఆర్ నిధుల ద్వారా, కొన్ని ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా. దీని ద్వారా మనము ఎండోస్కోపీ, కొలనోస్కోపీ మరియు సిగ్మాయిడోస్కోపీ, అంతేకాకుండా ఈయుఎస్ అంటామనగా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ కూడా మనము చేసి ఎన్నో రకాలైనటువంటి మనము పద్ధతుల ద్వారా డయాగ్నోసిస్, చాలా కష్టతరమైనటువంటి ఈ ఎండోస్కోపిక్ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తున్నటువంటి మొత్తాన్ని ఎటువంటి కార్డ్స్ కానీ, అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా సరే పూర్తి ఉచితంగా అందిస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాము. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఉదరకోశ వ్యాధులకి సంబంధించినటువంటి ఇటు మెడికల్ గ్యాస్ట్రోలో కానీ సర్జికల్ గ్యాస్ట్రోలో కానీ పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ యందు మొట్టమొదటిగా మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ సర్జరీస్, స్పైనల్ సర్జరీస్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మనం విమ్స్ లోనే చేసాము. ఇప్పటి వరకు కూడా అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కువగా మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నాయో లేదో తెలియదు. కానీ మొట్టమొదటిగా మనమే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, అంటే చాలా ఎలాగైతే లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తామో అలాగే పెద్దగా ఎక్కువగా కుట్టు కోత లేకుండా చాలా మినిమల్ గా ఒక 1 or 2 హోల్స్ తో మాత్రమే మనం లోపలికి వెళ్ళి ఎండోస్కోపిక్ సర్జరీస్ ద్వారా డిస్క్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కానీ మనం చేస్తున్నాము. దీన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తెలియజేసేది ఏంటంటే హార్ట్ అటాక్ ఎంత ప్రమాదమో అలాగే స్ట్రోక్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదము. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రెస్ మరియు జన్యుపరమైన సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు సడన్ గా ఇటువంటి బ్లీడింగ్ కానీ క్లాట్స్ కానీ ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే విమ్స్ కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 3 hours లోపల వస్తే మనకి దానికి అనుగుణంగా, అంటే హీమరేజ్ ముందు రాగానే పేషెంట్ ని చూడడము, వారి యొక్క కండిషన్ ని చూసుకోవడము, మనకున్నటువంటి సిటీ స్కాన్, సిటీ యాంజియోగ్రాము అవన్నీ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ వితిన్ మినిట్స్ లోనే చేసేస్తాము సిటీ స్కాన్, యాంజియోగ్రాము. ఎటువంటి రక్తము బ్లీడింగ్ అవ్వలేదు అనేసి నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఇమ్మీడియట్లీ థ్రాంబోలైసిస్ చేయడం జరుగుతుంది.
దీనికి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్స్ కూడా రెడీలో ఉంచుకుంటాము. ఒకవేళ లేకపోయినా సరే ఎమర్జెన్సీలో లోకల్ పర్చేస్ కూడా చేసి పేషెంట్కి ఇచ్చేసి రక్షించడం జరుగుతుంది. సో కొన్ని కొలీగ్స్ పంపించారు. ఐ థింక్ విత్ ఇన్ 1 or 2 weeks లోపల మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టోరేజ్ స్టార్ట్ చేసుకున్నాము. మిగతా బ్లడ్ కాంపనెంట్స్ ఓల్డ్ బ్లడ్కి పర్మిషన్ వచ్చేసింది. కాంపనెంట్స్ కూడా పూర్తిగా కావాలి అనేసి అడిగామంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కానీ తర్వాత ప్లేట్లెట్స్ డివైడ్ చేసే కాంపనెంట్స్ అవన్నీ మిషన్స్ ఉన్నాయి. వాటికి ఇంకొక స్పెషల్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. సో అది కూడా వాళ్ళు త్వరలోనే ఇచ్చేస్తున్నారు. సో దాదాపు ఇండైరెక్ట్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంపనెంట్స్ తోటి కూడా మనం విత్ ఇన్ 1 or 2 weeks లోపల స్టార్ట్ చేస్తాం. మనకి రోబోటిక్ సర్జరీస్ ఏమైనా అంటే ఇది నథింగ్ బట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఆల్మోస్ట్ అలానే చేస్తాం. రోబోట్ కిందే హిప్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆరోగ్యశ్రీలో కూడా పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది. దాదాపుగా మనము ఈ 2-3 months లోనే నియర్లీ 15 నుంచి 20 వరకు హిప్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. ఇది పూర్తి ఉచితంగా జరుగుతుంది అనేసి తెలియజేయడం కోరుతున్నాను. సార్ ఇప్పుడు ఇంజెక్షన్ ఉంది కదా, అది మనం స్టోర్ చేసి ఉంచుతామా లేకపోతే స్పాట్ లో ఎక్కడి నుంచి తీసుకుంటాం? మామూలుగా ఉంటాయి మన దగ్గర స్టోర్లో ఆల్రెడీ ఉంటాయి. ఎమర్జెన్సీ అంటే ఎప్పుడు పేషెంట్ వస్తారో తెలియదు కదా. ఎలానైతే డాగ్ వైట్ ఏఆర్బీస్ కానీ యాంటీ స్నేక్ వెనమ్స్ సో ఎలా ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్, స్ట్రోక్ వచ్చే ఇంజెక్షన్స్ అన్ని కూడా మనం ముందే మన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. మనము క్యాన్సర్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమ్స్లో. దీని యందు మెడికల్ ఆంకాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి. ఎక్సెప్ట్ రేడియేషన్ తప్ప మిగతా ఆంకాలజీ మొత్తం మనం కీమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే, కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ వారి మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది. దాని ప్రకారంగా మేము వారానికి 2 రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రెఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పిలుచుకుంటాము. సో దానికి అనుగుణంగా మనము ఈ నెల 22వ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము. దీనిలో అవసరమైన వారికి ఏమైనా సస్పీషియస్గా ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయడము మరియు అంతేకాకుండా అవసరం ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నాము. సో కాబట్టి 22వ తారీఖున బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము క్యాన్సర్ ప్రోగ్రామ్ని విమ్స్ యందు నిర్వహిస్తున్నామనేసి మీకు తెలియజేస్తున్నాం.